చూస్తుండే అక్కడి నుంచి. ప్రతి శనివారం కొన్నిసార్లు మిస్ అవుతుంది సార్ అన్నట్టు కనపడుతుంది. ఆ ఫేస్‌లో ఫీలింగ్ కనపడతా ఉంది. అర్థమైంది సార్ నాకు. రైట్. సో, ఈరోజు ఎవ్రీ మిరాకిల్ మార్నింగ్ డిఫరెంట్ టాపిక్‌లో పోతున్నాం మనం. అంటే మీన్స్ ఫస్ట్ మైండ్ సెట్‌ని సెట్ చేసుకుంటున్నాం. అంటే యాస్ ఎ వెల్‌నెస్ ఎంటర్‌ప్రెన్యూర్. ఎవరు సార్? దయచేసి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరందరూ కూడా ఎప్పుడు ఇదొక పదం వాడతా. తెలిసా తెలియకనా అని. ఎందుకంటే తెలియకోకుండా ఒక ఆర్గనైజేషన్‌లోకి ఎంటర్ కావటం వేరు. ఇక ఆర్గనైజేషన్ గురించి తెలిసినప్పుడు దాని నుంచి ప్రమోషన్ చేయటం ఇంపార్టెంట్. ఇక్కడ మనం వెల్‌నెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వెల్‌నెస్ అనే రంగంలోకి అడుగుపెట్టాం. యాస్ ఎ వెల్‌నెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా. సో, ఇప్పుడు వెల్‌నెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఫస్ట్ ఏం కావాలి అని చెప్పారంటే, ఒక స్టూడెంట్ డాక్టర్ కావాలని చెప్పన్నప్పుడు, అతను దానికి సంబంధించిన కోర్స్ మీదనే ఎక్కువగా ఇన్ డెప్త్‌గా వెళ్తాడు. యెస్ ఆర్ నో సార్? శ్రీనివాస్ గారు. అంతే కదా! డాక్టర్, లాయర్ కోర్స్ చేయడు కదా! చేస్తాడా? చేయలేడు. ఆ సబ్జెక్టే కావాలి. అంటే యాస్ ఎ లా అండ్ ఆర్డర్‌ని మెయింటైన్ చేసిన వ్యక్తి, దానికి సంబంధించిన సెక్షన్ గురించి, దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి ఇన్ డెప్త్ తెలుసుకోవాలి. అలాగనంటే ఏ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వ్యక్తి ఆ డిపార్ట్‌మెంట్ ఇన్ డెప్త్ సబ్జెక్ట్ తీసుకోవాలి. కానీ ఒక వెల్‌నెస్ ఎంటర్‌ప్రెన్యూరే తను ఏ డిపార్ట్‌మెంట్‌లో ఉందో, ఆ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన టోటల్ డేటాని కనెక్ట్ చేయడు. అర్థమైందా సార్? టోటల్ డేటాని కనెక్ట్ చేయడు. దేన్ని చూస్తారని చెప్పానంటే, ఓకే. కంపెనీ ప్రొడక్ట్స్ చూడాలి మనం. కంపెనీ ప్రొడక్ట్స్ చూడాలి. కంపెనీ కాంబినేషన్ ప్లాన్ చూడాలి. దాన్ని బయటికి ఎలా తీసుకుపోవాలనే నాలెడ్జ్‌ని మనం తీసుకోవాలి. ఓకే. కానీ ఒక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఎవరు? వెల్‌నెస్ ఎంటర్‌ప్రెన్యూర్. వెల్‌నెస్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పాలంటే ఫస్ట్ దేని గురించి తెలుసుకోవాలంటే, నీ శరీరం గురించి నువ్వు తెలుసుకోవాలి. దేని గురించి సార్? మన శరీరం. ఎలా ఏర్పడింది మన శరీరం? ఏం చెప్తాం? సార్ మన శరీరం ఎలా ఏర్పడింది? ఏ విధంగా ఏర్పడింది? అని చెప్పానంటే ఆన్సర్ ఏమిస్తాం? ఎవరికైనా తెలిస్తే మాత్రం చాట్ బాక్స్‌లో చాట్ చేయండి. పక్కన రాసుకుంటాం. మన శరీరం ఎలా తయారైంది? ఏ విధంగా తయారైంది? అంటే ఏ ధర్మాన్ని అది పోలి ఉంటుంది. మన శరీరం ఏ ధర్మాన్ని పోలి ఉంటుంది. ఏ టైంలో దానికి ఏది కావాలో అది ఇస్తే ప్రాపర్‌గా రోడ్డు మీద నడుస్తుందా లేదా? అంటే మన శరీరానికి ఏం కావాలి? అసలు అది ఎలా ఉంది? ఎలా తయారైతుంది? దానికున్నట్టు కొన్ని నియమాలు ఉంటాయా లేవా సార్? మనకున్నాయి కదా కొన్ని నియమాలు. ఏంటి? రోడ్డుకి ఎడమ వైపున మాత్రమే నడవాలి. వీల్ ఎప్పుడు మనకి ఎక్కడ ఉండాలది? లెఫ్ట్ సైడే మనం మన టార్గెట్‌ని చూసుకుంటూ వెళ్ళాలి. లెఫ్ట్‌లో ఉన్న వ్యక్తి ఇమ్మీడియేట్‌గా రైట్‌లోకి వెళ్ళటానికి లేదు. యెస్ ఆర్ నో? అంటే మనకంటూ ఏం చేస్తాం? కొన్ని నియమ నిబంధనలు పెట్టుకుంటాం. ఆ నియమ నిబంధనలకు అనుగుణంగానే మనం కొన్ని చట్టాలను రచించుకొని, దానికి అనుగుణంగానే మనం వెళ్తాం. అవునా సార్? దాన్ని మీరాలని చెప్పి ఎప్పుడు అనుకోం. అలాగే శరీరానికి గూడా ఒక ధర్మం ఉంటుంది. అది ఎప్పుడు దాని యొక్క ధర్మాన్ని మీరి పనిచేయదు. దాని ధర్మం తప్పింది అని చెప్పానంటే, ఇమ్మీడియేట్‌గా దాని యాక్షన్‌ని కాన్షియస్‌లో ఉన్నటువంటి మైండ్‌కి వెంటనే ఇస్తా ఉంటది. బాడీ వేడి కావటం, దగ్గు రావటం, జలుబు రావటం, ఒళ్ళు నొప్పులనేవి తెలియటం. ఏంటి సార్? ఒళ్ళు నొప్పులనేవి తెలియటం. ఇలా ప్రతి ఒక్క ఆర్గాను అది దాని యొక్క ధర్మాన్ని తప్పుతుంది అని చెప్పానంటే, దాని యొక్క సింప్టమ్‌ని బయటకి చూపిస్తా ఉంటుంది. యెస్ ఆర్ నో సార్? అవునా? అందరూ అలాగనే సీరియస్‌గా ఉండమాకండి. కొద్దిగా ప్రశాంతమైనటువంటి ఆ ఫేస్ ఫీలింగ్ ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు కొద్దిగా స్మైలింగ్ ఫేస్‌తోని ఇనుకుంటూ వెళ్ళండి. సో, ఇట్లా శరీరంకంటూ ఒక పూర్తి స్థాయి ఒక ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని ప్రాపర్‌గా తెలుసుకునేవాడే వెల్‌నెస్ ఎంటర్‌ప్రెన్యూర్. ఒక వ్యక్తిని చూడంగానే ఆ వ్యక్తిలో ఏ ఫాల్ట్ ఉంది? ఏముంది? అతనికి ఏమి ఇచ్చి మనం ఏం చెప్పితే ఒకటి సార్ ప్రొడక్ట్ ఇక్కడ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రొడక్ట్‌ని చదవాలని చెప్పని చూడమాకండి. ప్రొడక్ట్‌ని ఇన్ డెప్త్ చదవాలని అది ఏ కంపెనీ గావచ్చు, ఎలాగైనా గావచ్చు, ఏదైనా గావచ్చు. ప్రొడక్ట్‌ని ఇన్ డెప్త్‌గా చదవాలని, దాని ఆర్&డీని బయట తీయాలని చెప్పని మాత్రం చూడొద్దు. ప్రొడక్ట్‌ని అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్తే చాలు. అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా చెప్తే సరిపోతుంది. కానీ ఈలోపు మనం ప్రొడక్ట్ చెప్పే లోపు
కొన్ని విషయాలు అతని యొక్క శరీర ధర్మాన్ని అతను ఏ ప్రాబ్లం చెప్తాడో, ఏ ఇబ్బందిని ఫీల్ అవుతున్నా అని చెప్పి అంటాడో, దాన్ని కరెక్ట్‌గా పాయింట్‌ని గెస్ చేయటం అనేది, ఆ పాయింట్ ఏంటి అని చెప్పని తెలిసిన తర్వాత, మీరు అతనికి చెప్పే విధానం ఉంటుంది చూసిర్రా? అది 10 మంది డాక్టర్లతో సమానం అది. మీరు చెప్పే విధానం మనకు సర్టిఫికేట్ లేకపోవచ్చు. కానీ 10 మంది క్వాలిఫైడ్ డాక్టర్లతో సమానం చెప్పే విధానం. సో, అది ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? ఈరోజు టాపిక్ ఏందంటే నేను అదే మీతో మాట్లాడబోతా ఉన్నా. సో, మన శరీరం యొక్క ధర్మం ఏంటి? అది ఎలా ఉంటుంది? ఏ విధంగా నిర్మితమైంది? దాన్ని ఎలా మనం తెలుసుకుంటే ముందుకెళ్తాం. రెడీయా సార్? కృష్ణ గారు ఫ్రమ్ కరీంనగర్, సుధీర్ ఓకేనా? యాక్టివ్ నాకు కొద్దిగా హుషారుగా. చౌడేగౌడ గారు, అది ఆ యాక్టివ్‌నెస్ కావాలి సార్. ఐ కాఫీ మన వి కాఫీ తాగుతూ అది కావాలింకా. రైట్. సో, నేనిగ లేట్ చేయకోకుండా పీపీటీ షేర్ చేస్తా ఉన్నా. సరే ఇది అందరికి తెలుసా? ఏంటిది? పంచభూతాలు. అలీ గారు, డాక్టర్ అలీ గారు. సార్ అందరికి ఐడియా ఉందా పంచభూతాల గురించి? అవునా? పంచభూతాలున్నాయి. ఏంటి పంచభూతాలు? ఒకటి భూమి, భూమి, గాలి, నీరు, ఆకాశం, నిప్పు. అవునా సార్? ఉందా? ఈ పంచభూతాలు అంటే టోటల్‌గా ఉన్నటువంటి ఈ పంచభూతాలు మనకు తెలిసిందే. అంటే ప్రపంచం మొత్తం ఇవాళ దేనితో ముడిపడి ఉంది అని చెప్పంటే ఈ పంచభూతాలతో ముడిపడింది. యెస్ ఆర్ నో చెప్పండి. ఈ పంచభూతాలనేవి ఎందుకంటే మీరు టైప్ చేస్తా ఉంటే ఎవరెవరు యాక్టివ్ ఉన్నారు, ఎవరెవరు యాక్టివ్ లేరు అనేది నాకు అర్థమైతా ఉంటది చాట్ బాక్స్‌లో. Recording in progress. అదొక్కసారి మీరు యాక్టివ్ ఉండాలని చాట్ బాక్స్‌లో యాక్టివ్ ఉండాలని కోరుకుంటా ఉన్నా. సో, ప్రపంచం అంటే ఎంటైర్ యూనివర్స్ అని చెప్పనేది ఈ పంచభూతాలతో తయారైంది. అవునా సార్? క్లియర్. అది మనకు తెలుస్తూనే ఉంటుంది. ఈ పంచభూతాలతో ఉంది. అయితే ఈ పంచభూతాల్లో గాలి అనేది నార్మల్‌గా అంటే ఒక ప్రశాంతంగా వీస్తుండే ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే స్వచ్ఛమైనటువంటి గాలి మన ఫేస్ తగులుతున్నప్పుడు బయటకి మనం చిన్న వాకింగ్ చేస్తూ 5:30 ఆ టైంకి చిన్న వాకింగ్ చేస్తున్నప్పుడు ఒక మంచి ప్రశాంతమైన గాలొస్తా ఉంటది. అది మనకి ఫేస్ తగులుతున్నప్పుడు, మన బాడీ తగులుకుంటూ ఎళ్తున్నప్పుడు ఆ స్వచ్ఛమైనటువంటి గాలిలో ఎలా ఉంటుందని చెప్పనంటే ఒక రిలాక్సేషన్ వస్తా ఉంటుంది. యెస్ ఆర్ నో? అవునా కదా కాజా? వస్తుందా? రావట్లేదా? వస్తుంది. అదే గాలి దాని స్పీడ్ గాలి యొక్క స్పీడు ఎగ్జాంపుల్ 20 కిలోమీటర్స్ స్పీడ్‌లో ఉన్నప్పుడు అనుకుందాం. ఒక హ్యాపీగా ప్రశాంతంగా ఉందనుకోని. అదే గాలి 100 కిలోమీటర్ స్పీడ్‌లో ఉంటే ఎలా ఉంటది? సార్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఆ గాలి ప్రశాంతంగా దాని జర్నీ చేస్తున్నప్పుడు అందరం హ్యాపీగా మిగతా ఉంటాం. కానీ అది ఒకేసారి దాని యొక్క వేగాన్ని పెంచిందనుకోండి. పెను తుఫాన్‌గా మారిందని చెప్పనుకోండి. దాని దరిదాపుల్లో ఉండలేస్తామా? ఉండలేము. సేమ్ భూమి. అది ఎప్పుడు ప్రశాంతంగా ఎలా ఉండాలో అలాగనే ఉండాలి. ఎప్పుడైతే అది కంపించడం మొదలుపెట్టిందో జీవనం ఎలా అయితది? లైఫ్ ఎలా ఉంటుంది? లైక్ వాటర్. సముద్రం వెళ్ళబోతున్నాం. సముద్రం దగ్గరికెళ్తున్నాం. అలలు మనం చూసేదాకా మనని టచ్ అయ్యేంత వరకు ఆ అలల మూవ్‌మెంట్ అని చెప్పనేది ఒక వేగాన్ని ఒక వేగాన్ని మనకు చూపిస్తూ, మనకు టచ్ అయితూ ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటది. సంతోషంగా అనిపిస్తా ఉంటుంది. అదే అల 20 అడుగులు ఎత్తొస్తే 20 ఫీట్ వస్తే సార్ ఏం జరుగుతుంది? ఇది మనం చెప్పాల్సిన అవసరం లేదు. సునామీయే జరుగుతుంది. లైక్ ఫైర్. నువ్వు ఏమి తినాలని చెప్పన్నా, నీ వంటగదిలో ఆల్రెడీ చాలామంది వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అదే పనిలో ఉన్నారిప్పుడు. మన వంటగదిలో ఆ ఫైర్ మనం ఏదైతే కుక్ చేయాలో, వండాలో అంతవరకు ఆ హీట్‌ని, ఆ టెంపరేచర్‌ని ఇస్తే మనకు చాలు అని చెప్పని దాన్ని యూజ్ చేస్తాం మనం. ఆ టెంపరేచర్ కాకోకుండా టెంపరేచర్ పెరిగితే ఈవెన్ మనకి ఎండకొస్తున్నాం, సమ్మర్‌కి బయటకొస్తున్నాం. బయటకొచ్చినప్పుడు టెంపరేచర్ ఓకే. ఒక 25, 30 బిలో ఉందని చెప్పండి పర్లేదనుకుంటాం. అవునా సార్? 35-40కెళ్తే 40-45కెళ్తే ఏం జరిగిద్ది? 50కెళ్తే ఏం జరిగిద్ది? యెస్ ఆర్ నో? ఏం జరిగిద్దో తెలుసు కదా! అంటే తట్టుకోలేము. ఆ సిట్యుయేషన్‌ని మనం తట్టుకోలేము. అంటే ఈ పంచభూతాలు
తమ యొక్క ఆధీనంలో అవి ఉండి ఎంతవరకు పని చేయాలో అంతవరకు చేస్తే త్రూఅవుట్ యూనివర్స్ వెరీ హ్యాపీగా వెళ్తుంది. కానీ అవి ఎప్పుడైతే గతి తప్పుతాయో ఆ ప్రళయాన్ని ఎవరూ తట్టుకోలేరు. ఎస్ఆర్ నో సార్? ఎస్ఆర్ నో అవునా? రైట్. మరి అదే పంచభూతాల తత్వంతో ఇప్పుడు మనకేమైంది? మన శరీరం తయారైంది. అవునా కదా? అదే పంచభూతాల తత్వంతో మన శరీరం తయారైందా కాలేదా? అవునా కదా? అంటే మన శరీరంలో గాలి ఉందా? అదే చాట్ చేయాలి. ఉందా ఎయిర్? మీ థంబ్‌తో కూడా నాకు ఇవ్వాలి. ఎయిర్ ఉందా మన శరీరంలో? యెస్. బివి రెడ్డి గారు ఎయిర్ ఉంది. వాటర్ ఉందా? ఫైర్ ఉందా? ఎర్త్ ఉందా? అంటే ఇదే పంచభూతాలతోనే అదే పంచభూతాలతో ఇప్పుడు మన దేహం తయారైంది. అదే పంచభూతాలతో తయారైంది. మరి అవే పంచభూతాలు ఇప్పుడు మన ఒంట్లో కూడా ఉన్నప్పుడు అవి కూడా సేమ్ వాటి కంట్రోల్‌లో అవి అలాగనే ఉండాలనా? అవి కూడా శృతి మించాలనా? ఇప్పుడు మన బాడీలో వాటర్ క్వాంటిటీ తగ్గితే ఏమైతుంది? వాటర్ క్వాంటిటీ పెరిగితే ఏమైతుంది? చెప్తా ఉంటారు. అరే! నీరు పట్టిందిరా అంటారు ఒక్కోసారి జనరల్‌గా. అవునా? రైట్. బివి రెడ్డి గారు అన్‌మ్యూట్ చేసినా మీరు చెప్తుర్రు నాకు. సార్ హీట్ ఎక్కువైంది సార్. అంతే కదా? రైట్. అవును. థాంక్ యూ. అంటే మన శరీరంలో ఉన్న ఇవే పంచభూతాలు అవి వాటికి నిర్దేశించినటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు ఏమైతుందని చెప్పంటే ఆ శరీరం స్ట్రాంగ్‌గా ముందుకు వెళ్తా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మన బాడీలో వాయువు గాలి ఎక్కువయింది అని చెప్పానంటే ఎందుకంటే గాలి లేకుండా మనం లేము. ప్రతి ఒక్క కణానికి ఏం కావాలి సార్? ఆక్సిడేషన్ అని చెప్పనంటాం. యెస్ ఆర్ నో? ప్రతి కణానికి ఏం కావాలి? గాలి కావాలి. ప్రతి కణానికి ఏం కావాలి? హీట్ కావాల్సిందే. ప్రతి కణానికి ఏం కావాల్సింది? వాటర్ కావాల్సిందే. వాటర్ అంటే మన శరీరం టోటల్‌గా, మన దేహం మొత్తం టోటల్‌గా ఈ పంచభూతాలతో నిర్మితమై ఉంటే, ఆ పంచభూతాలని ఎవరైతే తమ ఆధీనంలో కంట్రోల్ చేసుకోగలరో, వాళ్ళ శరీరం అనేది ఎలా వెళ్ళిపోతుంది? ఏ విధంగా అయితుంది? ఆధీనం చేసుకోకపోతే ఏమైతుంది? ఒక వ్యక్తికి ఎక్కడ ఎందుకు బాడీ పెయిన్స్ హెవీగా వస్తాయి? ఒక వ్యక్తి ఎందుకని తమ యొక్క ఆర్గాన్స్ డ్యామేజ్ వైపు వెళ్ళిపోతా ఉంటాయి? ఎందుకు ఒక వ్యక్తి వాతావరణం మారంగానే మారిన సింప్టమ్ ఇమ్మీడియేట్‌గా ఇతనికి కనపడుతుంటది. వెదర్ చేంజ్ కాగానే ఇమ్మీడియేట్‌గా సింప్టమ్స్ కనపడతా ఉంటాయి. దేనికని? అంటే మన టోటల్ శరీరంలో ఏమైంది? వాటర్ లెవెల్ ఎంతున్నాయి సార్? ఎంతున్నాయి మొత్తం టోటల్‌గా వాటర్ లెవెల్ హ్యూమన్ బాడీలో ఎంత ఉన్నాయి? 70% ఆఫ్ వాటర్ ఉంది. ఉందా? సార్ డిస్‌ప్లే పోయింది సార్. సార్ కట్ అయినట్టున్నారు. నెట్వర్క్ ఏదో ఇష్యూ ఉన్నట్టుంది. యాడ్ అవుతుంది. వాటర్ ఉంది. అయితే ఈ వాటర్ మెయిన్‌గా ఇక్కడ మీకు ఇంకొక స్లైడ్‌లో గాని మీరు చూస్తే, సైడ్ మీకు కనిపిస్తున్న ఇంకో స్లైడ్ గాని మీరు చూస్తే బ్రెయిన్‌లో 75% వాటర్ ఉందంట. ఎక్కడ సార్? బ్రెయిన్. బ్రెయిన్‌కి 75% వాటర్ ఉంది. బ్లడ్‌లో 83% ఉంది. హార్ట్‌లో 79% ఉంది. బోన్స్ మనకి ఘన పదార్థంలో కనిపిస్తుంది బోన్. కానీ ఆ బోన్‌లో కూడా 22% ఆఫ్ వాటర్ ఉంది. మజిల్స్ మన కండర వ్యవస్థ 75% ఆఫ్ వాటర్. లివర్ టోటల్ బాడీ మొత్తాన్ని డీటాక్స్ చేయటానికి వ్యర్థాన్ని బయటికి పంపించేటువంటి లివర్ 80% ఆఫ్ వాటర్ ఉంది. కిడ్నీస్ ఎంత? 83% ఆఫ్ వాటర్. అంటే ఎందుకు మీకు ఫస్ట్ చూపించి నేను సబ్జెక్ట్‌లోకి వెళ్తున్నాను చెప్పానంటే, మన శరీరానికి ఏ ఎలిమెంట్స్ అనేవి మన దేహంలో అయితే ఉంటున్నాయో, అవి ప్రాపర్‌గా వర్క్ చేయకపోతే, అవి ప్రాపర్‌గా పని చేయకపోతే, దాని నుంచి ఎన్నో అనర్థాలు మనం తీసుకుంటాం. అర్థమైందా సార్? ఎన్నో ప్రాబ్లమ్‌ని మనం ఫేస్ చేస్తా ఉంటాం. అంటే మన శరీరం బాగా గుర్తుపెట్టుకోండి సార్. మొత్తం 7 ధాతువులతో మొదలవుతుందంట మన శరీరం. ఎన్ని? 7 ధాతువులతో 3 మలాలతో 7 ధాతువులతో 3 రకాల మలాలతో 3 రకాల దోషాలతో. అంటే ఈ 13 ఈ 13 ప్రతి ఒక్కళ్ళకి అంటే ఇక్కడ మీరు కనిపిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో
మీ బాడీలో ఈ 13 రకాల తత్వాలు ఉన్నాయి. ఈ 13 తత్వాలు అనే దాని మీద ఆధారపడే మీ హెల్త్ ఆరోగ్యం అనేది ఉంది. ఎన్ని 7 ధాతువులు, 3 మలాలు, 3 దోషాలు, త్రిదోషాలు. రైట్ అనుకుందాం. కానీ ఇక్కడ వీళ్ళిద్దరిని చూడండి. ఎవరు? ఒకళ్ళు కంప్లీట్ నేచర్, ప్రకృతి. ఇంకొకళ్ళు ఆ నేచర్ నుంచే శాస్త్ర సాంకేతికతను అభివృద్ధి చేసి మానవ శరీరానికి హెల్ప్ చేసేవాళ్ళే. అర్థమవుతుంది సార్? కానీ వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ కూడా ఒక పొంతన కుదురుతూ ఉండదు. ఎస్ ఆర్ నో? ఒక పొంతన కుదురుతూ ఉంటుందా? ఎప్పుడు ఉండదు. ఇక్కడ కనిపించేటువంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించినటువంటి డాక్టర్స్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, అంటే హెల్త్ పరంగా మీద చేసేవాళ్ళు కావచ్చు, ఇటువైపు ఉండి ఆయుర్వేదాన్ని, నేచర్ని అవగాహన చేసుకుంటూ దాని నుంచి మాట్లాడే వ్యక్తులు కావచ్చు. వీళ్ళిద్దరూ చేసేది ఒకటే, మన శరీరం అనేది సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలనే దాని మీద నిరంతరం ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. ఎన్ని ప్రయోగాలు జరుగుతున్నా, ఎలా ఉన్నా ప్రపంచం మొత్తానికి దిశానిర్దేశం చేసేది ఏంటి అని చెప్పానంటే, నేచర్ నుంచి వచ్చినటువంటి ఆ ఎలిమెంట్స్ నుంచే దిశానిర్దేశం అనేది మొదలవుతుంది. ఎస్ ఆర్ నో సార్? అవునా? ప్రకృతి నుంచి వచ్చిన దాని నుంచే కదా ఒక దిశానిర్దేశం అనేది మొదలవుతుంది. ఆ ప్రకృతి దొరికిన దేని నుంచి కూడా అంటే అవి మనం యూజ్ చేయకపోతే మనకు ఒక దిశానిర్దేశం అనేది దొరకదు. సో ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ని తీసుకురావాలని చెప్పినది మన ఉద్దేశం కాదు. మనం ఏంటని చెప్పండి, యాజ్ ఎ వెల్నెస్ ఎంటర్‌ప్రెన్యూర్ మన బాడీకి మనం ఎప్పుడు అనుకుంటాం, మన శరీరానికి ఏమి కావాలి, ఏమి ఇస్తే అది సంపూర్ణంగా పనిచేస్తుందనే దాని మీద మనకి పూర్తి అవగాహన ఉండాలి. అంటే నేచర్‌తో మనం ఎక్కువగా జర్నీ చేస్తూ ఉండాలి. టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఉండాలి. రైట్? ఇక్కడ మనం చూస్తే ఇక్కడ నేను చెప్పాను సప్తధాతువు అన్నాం. ఏంటి సార్? మన శరీరం ఎలా మొదలవుతుంది? ఈ సప్తధాతువులతోనే ఎవరైనా కానీ ప్రపంచంలో ఏ మానవుడైనా కానీ ఈ సప్తధాతువులతోనే జర్నీ కొనసాగించాలి. అర్థమైందా సార్? అయితే ఈ సప్తధాతువులు అనేవి ఎలా తమ యొక్క రియాక్షన్ చూపిస్తూ ఉంటాయో దానికి తగ్గట్టుగా తన యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. సో ఈ సప్తధాతువుల్లో మొదటి తీసుకుంటాం రస. రస అంటే ఏంటిది? ఇక్కడ చూడండి, ప్లాస్మా అని చెప్పి అంటున్నాం. రస అంటే ఈ రస అనేటువంటి ధాతువు ఎలా మన శరీరం ఉపయోగపడుతుంది? ఇందా మనం చెప్పినాం 70% వాటరే. 70% మన బాడీలో ఉన్నది వాటరే. ఎస్ ఆర్ నో? సార్ కాజా అందరినీ మ్యూట్ చేయి. ఈ రస అనే ధాతువు మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఏం చేస్తుంది అని చెప్పానంటే ఇక్కడ మీరు చూడండి, మన శరీరంలో 7 ధాతువుల్లో మొదటిది మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి రసధాతువు అంటాం. ఈ రసధాతువు ఏం చేస్తుంది మన శరీరంలో? ప్రతి ఒక్క అవయవం దాని యొక్క శోషరస వ్యవస్థలో క్లియర్గా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుకోవటానికి, బాడీ అంతా కూడా ఎప్పుడు యాక్టివ్గా హుషారుగా ఉంచడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇది సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఈ 3 కలిపితే ప్రతి ఒక్కరి బాడీలో ఉంటుందా? సాలిడ్ ఘనపదార్థం, మనం తినే ఆహారాన్ని ఘనపదార్థంగా తింటాం, లిక్విడ్స్ తీసుకుంటాం, గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది పొట్టలో, గ్యాస్. ఈ మూడింటిని ప్రభావితం అంటే ఈ మూడి యొక్క కలయికతో మనకి ఏమవుతుందని చెప్పంటే లోపల ప్లాస్మా అని చెప్పనేది ఏర్పడుతుంది. అంటే మన శరీరంలో 7 ధాతువుల్లో మొదటిది మరియు ముఖ్యమైనది. ఇది అన్ని ఇతర కణాలకు పునాదిగా పరిగణించబడుతుంది. పునాది మనకు తెలిసిందే, బేస్మెంట్ అని. అంటే ప్రతి ఒక్క బాడీలో అది ఏ పార్ట్ అయినా కావచ్చు, ప్రతి పార్ట్కి బేస్మెంట్ ఏంటి అని చెప్పానంటే ఈ రసధాతువు. ఎందుకంటే ఇది వాటి యొక్క పోషణ విలువని ప్లస్ వాటి యొక్క జీవన పరిక్రమాన్ని పరిరక్షిస్తుంది ఈ ధాతువు. సో ఇది ప్లాస్మా, ఈ రసధాతువు అనేది సక్రమంగా లెవెల్ మెయింటైన్ చేసిందా ఆ బాడీలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది ఇన్బ్యాలెన్స్ అయిందా ఎన్నో ప్రాబ్లం మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఒకటి. ఇంకోటి రక్తధాతువు అని చెప్పానంటే ఇక్కడ మనం చూస్తున్న ఒక ఇమేజ్,
మన బాడీలో శరీరంలో బ్లడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. 7 ధాతువుల్లో రెండవ ధాతువుగా మనం దీన్ని తీసుకుంటే ఇది ప్రధానంగా శరీరం అంతా ఆక్సిజన్ మరియు పోషకాల రవాణా చేయడానికి బాధ్యత వహిస్తుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా బ్లడ్‌లో దాని యొక్క స్పీడ్ అది ఎంత స్పీడ్‌లో పోవాలి, ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీద కొంత ఇంబాలెన్స్ అయినా కానీ ఆ బాడీ తన జీవనాన్ని కొనసాగించలేదు. అంటే ప్రధానంగా శరీరం అంతా ఆక్సిజన్‌ని బ్లడ్ నుంచే కదా మనం పోయేది. ఆక్సిజన్‌ని మరియు పోషకాలను రవాణా చేయడానికి బాధ్యత వహిస్తుంది. రక్తధాతువు శరీరం యొక్క ఉష్ణోగ్రతని ఏంటి సార్? శరీరం యొక్క ఉష్ణోగ్రతని నిర్వహించటం మరియు వ్యర్థ పదార్థాలను తొలగించటం మరియు రోగనిరోధక వ్యవస్థ దానికి పూర్తిగా మద్దతు ఇవ్వడం అని చెప్పనేది దీని నుండి బేసిక్‌గా ఉన్నటువంటి కర్తవ్యం. సో, ఈ రక్తధాతువులో ఎక్కడైనా గాని కొంత మైనస్ ఏర్పడిందా? గాలి ఇందాక మనం చెప్పుకున్నట్టు సక్రమంగా వీస్తేనే మనం బతకలేస్తాం. అది కొద్దిగా దాని యొక్క వేగాన్ని పెంచింది అని చెప్పంటే మనం బతకలేం. అలానే రక్తధాతువు మన శరీరంలో దాని యొక్క ఏ మ్యాప్ ఇచ్చామో దానికి కూడా గూగుల్ మ్యాప్ ఇస్తాం మనం. అంటే హార్ట్‌కి నువ్వు ఎంత స్పీడ్‌లో వెళ్ళాలి, లివర్‌కి ఎంత స్పీడ్‌లో వెళ్ళాలి, కిడ్నీస్‌కి ఎంత స్పీడ్‌లో వెళ్ళాలి, టోటల్ ఓవరాల్‌గా బాడీ మొత్తంలో కూడా తన యొక్క జర్నీ అనేది ఎలా సాగాలి 24/7 365/24 అర్థమైందా సార్? ఇలాగా దాని యొక్క జర్నీ ఎలా సాగాలని చెప్పని దానికి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది. ఆ రూట్ మ్యాప్‌లో కొద్దిగా అది మిస్ అయినా ప్రాబ్లమే. యెస్ ఆర్ నో? రైట్. అయితే మూడో దాన్ని తీసుకుంటే మాంసధాతువు అని చెప్పి అన్నాం. ఏంటి సార్? మాంసధాతువు. ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తే మాంసం మీన్స్ ఓన్లీ ఫర్ బైసెప్స్, ట్రైసెప్స్ మన దగ్గర ఉంచే కండరాలు మాత్రమే కాదు సార్. శరీరం మొత్తం టోటల్ ఓవరాల్‌గా శరీరం మొత్తం కూడా కండర వ్యవస్థతో మనకు నిర్మించబడి ఉంది. శరీరం మొత్తం నిర్మించబడింది. అలాగనే శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ కూడా మనకు దేనితో నిర్మించబడ్డాయి ఉన్నాయి? కండర వ్యవస్థతో నిర్మించబడ్డాయి. అవునా? గుండె దేనితో నిర్మించబడి ఉంటుంది? సేమ్ కండర వ్యవస్థ దానికి ఉంటుంది. అంటే మన బాడీలో ఉన్నటువంటి కండర వ్యవస్థ అనేది 7 ధాతువుల్లో మూడోదిగా దీన్ని తీసుకుంటే ఇది రక్తం నుండి మజిల్స్ మిగతాన్ని ఏర్పడి ఉన్నాయి. శరీరానికి కావాల్సిన నిర్మాణం, కదలికలు మీరు చెయ్యి పైకి లేపాలన్నా, కిందకు ఉంచాలని చెప్పన్నా, బరువులు ఎత్తాలని చెప్పన్నా, మీరు నడవాలని చెప్పన్నా, రన్ చేయాలని చెప్పన్నా, వాక్ చేయాలని చెప్పన్నా, ఏమి చేయాలని చెప్పనుకున్నా గానీ శరీరంలో ఉన్నటువంటి కండర వ్యవస్థ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. శారీరక ఉష్ణోగ్రతని మన బాడీ లోపల ఉన్నటువంటి 98 డిగ్రీస్‌ని ఎలా కంట్రోల్‌లో ఉంచాలో కండర వ్యవస్థ ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాగనే ఇమ్యూన్ పవర్, స్ట్రెంగ్త్ అండ్ ఇమ్యూన్ పవర్‌కి ప్రముఖ పాత్ర వహిస్తుంది మాంసధాతువు. సో, దీంట్లో ఎక్కడ ఏ పొరపాటు జరిగినా ఆ వ్యక్తి కూర్చోవటం గానీ, లేవటం గానీ, నడవటం గానీ ప్రతి ఒక్కరు చెప్తా ఉంటాం. సార్ కాళ్ళు ఇక్కడ మొలుస్తుంది, పిక్కలు నొప్పులేస్తున్నాయి, తొడలు నొప్పులేస్తా ఉన్నాయి, బాడీ పెయిన్స్ వస్తా ఉన్నాయి, కొద్ది దూరం నడవగానే నడవలేకపోతున్నాను, కాళ్ళు లాగుతున్నాయి. యెస్ ఆర్ నో సార్? రీజన్ ఏంటి అని చెప్పంటే మాంసధాతువు సక్రమంగా బాడీలో ఉండాలి. అండ్ నాలుగోది ఇక్కడ చూడండి ఇక్కడ మేధాస్ మీన్స్ ఫ్యాటీ. మరి ప్రతి ఒక్కళ్ళ శరీరంలో ఉందా సార్ ఫ్యాట్? మేధాధాతువు అని చెప్పనే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మన శరీరం ఇప్పుడు అడిపోస్ టిష్యూ నుంచి పెట్టుకున్నా, ఫ్యాటీ పెరల్ నుంచి పెట్టుకున్నా, ఫ్యాటీ లోబల్ నుంచి తీసుకున్నా, అడిపోసైటిస్ నుంచి తీసుకున్నా ఇవన్నీ ఏంటి అని చెప్పానంటే ఇక్కడ మీరు చూడండి. మన శరీరానికి మన స్కిన్ కింద ఏముంటుంది సార్? మన స్కిన్ కింద ఏముంటుంది ఇక్కడ? మీకు పక్కన ఇమేజ్‌లో కనిపిస్తా ఉంటుంది. ఫ్యాట్ ఉంటుంది. ఈ ఫ్యాటీ 7 ధాతువుల్లో ముఖ్యమైనటువంటి ధాతువు. ఇది టోటల్ కండర కణజాలం నుంచి మీతో ఏర్పడుతున్నా గానీ, ప్రధానంగా ముఖ్యమైన అవయవాలకి శక్తినివ్వటంలో, ఎనర్జీనివ్వటంలో, స్టోరేజ్డ్ ఎనర్జీనివ్వటంలో ఎంటైర్ ఆర్గాన్స్ ఎప్పటికప్పుడు ఇప్పుడు మనం అనుకుంటున్నాం. చాలా మంది ఉదయం పూట తిన్నాం సార్, సాయంత్రం దాకా ఏం తినలేదు ఇంకా నేను. నువ్వేం తినలేము. నీ ఆర్గాన్‌కి ఏం కావాలి? నీ ఆర్గాన్‌కి శక్తి కావాలా వద్దా? శక్తి కావాలి అన్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి ఏదైతే ఎనర్జీ నిల్వలు ఉంటాయో ఆ ఎనర్జీ నిల్వల్ని
సక్రమంగా శరీరం మొత్తానికి అందించేటటువంటి ధాతువు. క్లియరా సార్? శరీరానికి సక్రమంగా ఆ యొక్క నిల్వలని, ఎనర్జీ లెవెల్స్‌ని బాడీకి సక్రమంగా డిస్ప్లే చేసుకుంటూ, అంటే సక్రమంగా దానికి సప్లై చేస్తూ ఉంటుంది. ఇది దాని యొక్క పరిణామంలో ఉంటే ఆ బాడీ ఎప్పుడు హెల్తీ, యాక్టివ్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది కూడా దాని యొక్క లిమిట్స్‌ని దాటుతుందో, సార్ మేధాధాతువు అనేది ఎప్పుడైతే దాని యొక్క లిమిట్స్ దాటుతుందో ఆ బాడీని ఈజీగా మనం గుర్తుపెట్టొచ్చు. ప్లస్ ఆ ఆర్గాను ఎంత త్వరగా డ్యామేజ్ కావాలో అంత త్వరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. రైట్ సార్? అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ అస్థి ధాతువు. ఏంటి అస్థి ధాతువు? దీనితో మనం ఏర్పడలేదో చెప్పండి. అందరికి ఉన్నాయా సార్ బాడీ మొత్తంలో? ఏంటి? అస్థి మీన్స్ బోన్. ఎంటైర్ బాడీలో అస్థి పంజర వ్యవస్థ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎస్ సార్? నో సార్? అవునా? అందరూ అలాగే ఉండమాకండి. కొద్దిగా స్మైలింగ్ ఫేస్ మిగతా ఇస్తూ, చూస్తూ, కొద్దిగా నాకు రిప్లై ఇస్తూ ఉంటే నేను కొద్దిగా లోపలికి వెళ్తా. ఎందుకంటే టైం నాకు 1 అవరే ఉంది. 1 అవర్ అని చెప్పలేము. ఒకదాని గురించి 2 గంటలు చెప్పొచ్చు. అది చెప్పాల్సిన సబ్జెక్టే. రైట్? అస్థి ధాతువు అంటే ఇక్కడ మన శరీరంలో ఒక వ్యక్తి 250 కేజీలు బరువు ఉన్నాడు, ఒక వ్యక్తి 150 కేజీలు బరువు ఉన్నాడు, ఒక వ్యక్తి 100 కేజీలు బరువు ఉన్నాడు, ఒక వ్యక్తి 50 కేజీల బరువు ఉన్నాడు. వీళ్ళు ఎంతమంది ఏ విధంగా బయట ఉన్నటువంటి బాడీ మనకు కనిపిస్తున్నా లోపల ఉండాల్సింది మాత్రం 206 ఎముకలే. ఎన్ని? లోపల ఉండాల్సింది 206 ఎముకలే. ఆ 206 ఎముకలు కూడా ఒక వ్యక్తి యొక్క హైట్‌ని బట్టి వాటి యొక్క పొజిషన్ ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటాయి. ఆ బోన్ సైజ్ ఎంత కావాలో అంతవరకే ఉంటుంది తప్ప బోన్ సైజ్ పెరగదు. అర్థమైందండి? ఒక్కసారి మనకు 18 ఇయర్స్ నుంచి హార్డ్‌గా మిగతా వెళ్తే కొంతమందికి 21 ఇయర్స్ ఫైనల్ బాడీ ఫిక్స్ అయిపోతుంది. అంటే మజిల్ ఫిక్స్ అయిపోతుంది. అంటే మీన్స్ బోన్స్ ఫిక్స్ అయిపోతాయి. ఇంకా ఆ తర్వాత నుంచి అవి పెరగవు. పెరుగుతాయా? మన పిల్లల హైట్ చూస్తాం. ఒక స్థాయికి వచ్చిన తర్వాత హైట్ పెరుగుతారు. ఇంకా అక్కడి నుంచి పెరుగుతారా? హైట్ పెరగరు ఇంకా. ఎందుకు పెరగరు? అంటే ఆ బోన్‌కి అది ఎంతవరకు అయితే దాని యొక్క హైట్‌ని తీసుకురావాలో 16 సంవత్సరాల, 18 సంవత్సరాల, 21 లోప, అంతకంటే ఎక్కువ పెరగరండి. అంతకంటే ఎక్కువ పెరుగుతురనుకోండి, అంతకంటే హైట్ పెరుగుతురని చెప్పిన అక్కడ ప్రాబ్లమ్ అని అర్థం. ఏ లెవెల్‌కి అయితే బాడీని తీసుకురావాలో ఆ లెవెల్‌కి ఆ 206 ఎముకలు ఒకదానితో ఒకటి నీట్‌గా కూర్చబడి ఈ శరీరం తయారవుతుంది. ఇప్పుడు ఈ బోన్స్‌కి ఈ అస్థి ధాతువు అనేది శ్వాస తీసుకున్న దగ్గర నుంచి శ్వాస వదిలిపెట్టేంత వరకు చాలా 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 ఇంపార్టెంట్. దీంట్లో ఏ ఒక్కదానికి డ్యామేజ్ అయినా తను అంటే సక్రమంగా ఎలాగైతే లైవ్ నడుస్తున్నాడో, ఎలాగైతే కూర్చుంటుండో, ఎలాగైతే లేస్తున్నాడో, ఎలాగైతే రన్ చేస్తున్నాడో, ఎలాగైతే తన పనులన్నిటి చేస్తూ ఉన్నాడో, వాటన్నిటికీ కంపల్సరీ చెప్తున్నా, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్పనంటే మాత్రం ఆ అన్ని పనుల్ని సక్రమంగా ఎలా చేసుకుంటూ వెళ్ళాడో అలా మాత్రం చేయలేడు. వాకింగ్ ఏ ప్రాబ్లం లేనంత వరకు ఫీమర్ బోన్ కావచ్చు, కింద అంటే తొడ ఎముక కావచ్చు, కింద ఉన్నటువంటి మోకాలని పెటెల్లా అని చెప్పడం, దాని కింద ఉన్న టిబియా ఫిబులా అని చెప్పనంటాం. వాటిలో దేనికైనా ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పానంటే ఆ వ్యక్తి సక్రమంగా కూర్చోవటం కానీ, లేవటం కానీ, నిలబడటం కానీ, నడవటం కానీ చేయలేడు. అంటే బోన్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలా 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 ఇంపార్టెంట్. కానీ ఇవాళ ఏమవుతున్నాయి? బాత్రూంలో కాలు జారితే బోన్ ఇరిగిపోతుంది. రవి గారు, సిహెచ్ రవి గారు, ఏమవుతుంది సార్? బాత్రూంలో కాలు జారితే బోన్ ఇరిగిపోతుంది. వాస్తవానికి మన శరీరంలో అంటే నాట్ ఓన్లీ శరీరం, ఆ వ్యక్తి చనిపోయినా, కాల్చినా, ఏది చేసినా ఇంకా మన శరీరంలో ఒక బోన్ అనేవి స్ట్రాంగ్‌గానే ఉంటుంది. చాలా దృఢంగానే ఉంటుంది. మీ పళ్ళు, టీత్ ఎన్ని నెవులుంటాయి, ఎన్ని తింటున్నాయి, ఎన్ని చేస్తున్నాయి, ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏమైనా సృష్టించగలుగుతామా అని చెప్పంటే దానికి ప్రత్యామ్నాయంగా ఏమి మనం సృష్టించలేము. న్యాచురల్‌గా సపోర్ట్ ఇవ్వగలుగుతాం అంతవరకే. కానీ ఇటువంటి బోన్ని అంటే ఎలా మనం దాన్ని మనం కాపాడుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? ఆస్టియోపోరోసిస్ అంటారు. బోన్ ఉంటుంది కానీ లోపల దాని యొక్క తత్వాన్ని సక్రమంగా పోయేలాగా కానియదు.
అవును సార్, విన్నరా ఆస్టియోపోరోసిస్ అని చెప్పని? బోను డొల్లలాగా మారిపోతా ఉంటుంది. అంటే దానికి ఏం జరుగుతుంది అక్కడ బోన్‌లో అని చెప్పనంటే, చూడటానికి పైకి స్ట్రాంగ్‌గానే ఉంటుంది. కానీ లోపల మొత్తం చెదలు పట్టినట్టు మారిపోతా ఉంటుంది. ఎస్ సార్ నో చూసారా? విన్నారా చాలా మంది? ఆస్టియోపోరోసిస్ అని చెప్పని ఉంటా ఉంటుంది. అంటే ఈ దీన్ని మనం కాపాడుకోబోతే ఆ బోన్ స్ట్రాంగ్‌గా ఉండటానికి ఏం తినాలి? మీ బోన్ స్ట్రాంగ్‌గా ఉంటే ఏం తినాలి? ఆ బోన్ ఎలా ఏర్పడుతుంది? అంటే మన అస్థిపంజర వ్యవస్థ ఎలా తయారైంది మనకి శరీరంలో? మరి ఆ అస్థిపంజర వ్యవస్థ స్ట్రాంగ్‌గా ఉండాలంటే, ఆ బోన్ పవర్ ఉండాలని చెప్పంటే ఏం తినాలి? సార్ నాకు టేస్ట్ బడ్స్‌కి ఏది కావాలో నేలకు పైన ఉన్నటువంటి టేస్ట్ బడ్స్‌కి ఏది కావాలో అది తింటే పెరగదు. నరేంద్ర బాబు గారు. ఆ టేస్ట్ బడ్స్‌కి ఏది కావాలో అది తింటే బోన్ స్ట్రాంగ్ కాదు. బోన్‌కి ఏది కావాలో అది మనం తినాలి. అది మనకి టేస్ట్ ఉన్నా, మనకి టేస్ట్ లేకపోయినా. యెస్ ఆర్ నో? నూర్ షేక్ గారు అవునా కదమ్మా? లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని చెప్పంటే ఏం కావాలి? స్ట్రాంగ్‌గా ఉండాలా లేదా బోన్ అంతా? అప్పుడు దానికి ఏది కావాలో అది తినాలనా? మనకేది టేస్ట్ అనిపిస్తుందో అది తినాలనా? అంటే ఇదన్నీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ధాతువులనేవి చాలా 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 ఇంపార్టెంటు. వీటిలో ఏదైతే మిస్టేక్ వస్తుందో, ఆ మిస్టేక్‌ని త్వరగా కనిపెట్టే వ్యక్తి ఎవరు అని చెప్పంటే వెల్‌నెస్ ఎంటర్‌ప్రెన్యూర్. అర్థమవుతుందండి? వెల్‌నెస్ ఎంటర్‌ప్రెన్యూరే దాన్ని ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు చెప్పేటువంటి సింప్టమ్‌ని బట్టి, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళకి ఇది ఉంది అని చెప్పానంటే, నీ శరీరంలో ఓకే. ఇలా ఇలా ఉంది. దాన్ని ఎలా మనం చేయొచ్చు? దీనికి హై సైంటిఫిక్‌గా ప్రిస్క్రిప్షన్ రాయమని నేను అనట్లేదు. మీ దగ్గర ఉన్నటువంటి వెపన్‌ని ఎలా ఉపయోగించవచ్చు? ఎలా ఉపయోగించవచ్చు మీ దగ్గర ఉన్న వెపన్స్‌ని? అర్థమైందా? మీ దగ్గర ఉన్నటువంటి వెపన్స్ కంప్లీట్ ఈస్ ఎ నేచర్. మీ దగ్గర ఉన్నది ఏంటిది? ప్రకృతే ఉంది మీ చేతిలో. శరీరం ఎలా తయారైంది? ప్రకృతిలో తయారైంది. అర్థమైందండి. అది మనం గెస్ చేయగలిగితే ప్రొడక్ట్ అనే దాని మీద భయం ఉండదు. దాన్ని ఎలా చెప్పాలనే దాని మీద భయం ఉండదు. ఇవన్నీ తెలియకపోతే దాన్ని ఎలా చెప్పాలన్నా, ఏ విధంగా చేయాలని చెప్పన్నా ఇంటర్నల్‌గా ఏమైతుంది అని చెప్పానంటే ఒక రకమైన ఫియర్, భయం అనేది ఏర్పడతా ఉంటుంది. కానీ మీరు తాగే వాటిలో మంచినీళ్ళు ఎలా తాగుతున్నారో, కొబ్బరి నీళ్ళు ఎలా తాగుతున్నారో, ఒక మామిడికాయని ఎలా తింటున్నారో, మీరు తినేవంటి అంటే మామూలుగా ఆహారాన్ని మన నేచర్ ఇచ్చిన ఆహారాన్ని ఎలా తింటున్నారో అదే ప్రొడక్ట్. కానీ ఆ నేచర్ గురించి అర్థం కాకపోతే, నీ శరీరంలో ధాతువు గురించి నీకు అర్థం కాకపోతే, అంటే ఏంటి అనేది అర్థం కాకపోతే, దాన్ని ఎలా ఎక్స్‌ప్లెయిన్ చెప్పాలనే దగ్గర ఇక సైంటిఫిక్‌గా చూస్తాం. అర్థమైంది సార్. నెక్స్ట్ ఏంటిది? టైం అవుతుంది ఇక నాకు 15 నిమిషాలు మాత్రమే ఉంది. బీ యాక్టివ్. నెక్స్ట్ వచ్చేసి మధ్య ధాతువు అన్నాం. ఇక్కడ చూడండి. బోన్ మ్యారో అంటాం. బోన్ మ్యారో అని చెప్పి విన్నారా ఎప్పుడైనా? కొద్దిగా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళైతే మాత్రం అప్పుడప్పుడు నలిబొక్కలు చూస్తా ఉంటారు. నాన్ వెజ్ తీసుకున్నోళ్ళైతే దాని లోపల ఒకటి ఏర్పడతా ఉంటుంది మచ్చ అని. అదొక్కటే అనుకుంటాం. కానీ ఇక్కడ మీరు చూడండి. మన శరీరంలో ఈ మధ్య ధాతువు ఏం చేస్తుందని చెప్పానంటే, లోపల బాడీ మొత్తానికి బోన్ మ్యారో నుంచి అన్ని కణాలకి ఎనర్జీని తీసుకొనొస్తూ, అది బ్రెయిన్‌లో ఉంటుంది, నర్వస్ సిస్టమ్‌లో ఉంటుంది. అంటే మీన్స్ అక్కడ మనం చూస్తున్నాం స్పైనల్ కార్డ్ దగ్గరికొచ్చేసి నర్వస్ సిస్టమ్‌లో ఉంటుంది. మన కంటిలో, మన కంటిలో ఉంటుంది. అప్పుడప్పుడు అదేం చేయాలంటే వాటిలోంచి ఆ వ్యర్థాలను కూడా బయటకి తీసుకొస్తా ఉంటది. వాటిని స్ట్రాంగ్‌గా ప్రొటెక్ట్ చేస్తూ దాని యొక్క వ్యర్థాలను కూడా తీస్తుంటది. మీ కన్నులోంచి అప్పుడప్పుడు చిన్న బూజొస్తా ఉంటుంది. చెవుల్లోంచి అప్పుడప్పుడు మనకి చిన్న గుబులొస్తా ఉంటుంది. చెవులోంచి ఇలా తీస్తే. అర్థమైందా సార్? అంటే ప్రతి ఒక్క అవయవాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ, దానిలో నేచురల్‌గా ఉన్నటువంటి వ్యర్థాన్ని బయటకి తీసుకొచ్చేస్తూ, ఆ మధ్య ధాతువు అనేది అవయవం ఏర్పడటానికి కారణం అదే. మళ్ళీ ఆ అవయవం ఏర్పడిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్రొటెక్షన్ చేసుకుంటూ, దాంట్లో ఉన్న వ్యర్థాన్ని కూడా బయటకి తీసుకుంటూ ముందుకెళ్తా ఉంటుంది. ఈ మధ్య ధాతువు అనేది సక్రమంగా ఉన్నప్పుడు కంటికి సంబంధించి ఎందుకని 35-40 ఇయర్స్ లోపే కంటికి సంబంధించి ఏది మనం ఏమంటాం వయసుతో పెరిగేదానికి ఒక వర్డ్ అంటారు. శుక్లాలు. కంటి మీద శుక్లాలు వచ్చినాయి అని చెప్పని, సరిగ్గా కనిపించదని చెప్పని మనం అనుకుంటా ఉంటాం. మీన్స్ అది మన కనురెప్ప ఏందంటే ఇది వైఫర్. మన కారుకి వైఫర్ ఏసి క్లీన్ చేస్తాం కదా! అట్లా ఇది ఒక నిమిషానికి ఇన్ని వేల సార్లు కొట్టుకోవాలని చెప్పని ఉంటుంది మన కనురెప్పకి. ఇన్ని వందల సార్లు, ఇన్ని వేల సార్లు కొట్టుకోవాలని చెప్పని కన్ని క్లీన్ చేయాలని చెప్పినటువంటి ఫార్ములా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ మధ్య ధాతువు అనేది ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందో, దాని తర్వాత శరీరంలో కొన్ని ఇంపార్టెంట్‌గా ఉన్నటువంటి క్లీనింగ్ ప్రాసెస్‌లో గాని, మన ముక్కులో ఉన్నటువంటి సలైవా ఏర్పడటానికి, చెవులో గుబులి ఏర్పడటానికి, కంటి నుంచి బూజు రావటానికి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ధాతువుని గనుక మనం సక్రమంగా ఉపయోగించకపోతే
మెదడు, వెన్నుపాముతో సహా నాడీ వ్యవస్థను పోషించడానికి, నాడీ వ్యవస్థ సక్రమంగా ఉండటానికి, జ్ఞాపక శక్తి బాగా ఉండటానికి, తెలివితేటలు రావటానికి, మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది బ్రెయిన్. ఏంటి సార్? బ్రెయిన్. మానసిక ప్లస్ భావోద్వేగ. మానసిక మీన్స్ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఏ విధంగా మనం మిగతా ఉంటాం, ఒక భావోద్వేగానికి గురైనప్పుడు, ఏదైనా ప్రశాంతమైన ఒక విషయాన్ని విన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతుంటాం, మనం వినకూడని ఏదైనా విషయాన్ని మనం విన్నప్పుడు మన శరీరం ఏం చేస్తుంది? ఇమీడియట్గా రియాక్ట్ అవుతుందా లేదా? సడన్గా ఏదైనా ఒక వినకూడని విషయం వింటే మీ హార్ట్ అప్పుడు దాకా నార్మల్గా 72 సార్లు కొట్టుకున్నది, మీరు వినకూడని విషయం ఏదైనా విన్నారు అని చెప్పి అనుకోండి, ఏమైంది సార్? ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 కాస్త 100+ వెళ్ళిపోతూ ఉంటుంది. హైగా లబ్డబ్ 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 స్పీడ్ వెళ్తా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాం. అంటే ఇది ఎక్కడనే కాదు, స్పోర్ట్స్ గేమ్ ఆడుతున్నారు, మానసికంగా వాళ్ళ యొక్క శరీరం ఎలా ఉండాలి, భావోద్వేగానికి గురవుతున్నప్పుడు గోల్ కొట్టాలన్నప్పుడు ఎలా ఉండాలి, ఒక 6 కొట్టాలన్నప్పుడు ఎలా ఉండాలి, ప్రో కబడ్డీ ఆడుతున్నప్పుడు లోపల పోయినప్పుడు ఎలా ఉండాలి, అర్థమవుతుంది సార్? అంటే ఇవన్నీ కూడా దేని మీద ఏర్పడ్డాయి? మధ్యధాతువు మీద ఆధారపడి ఉన్నాయి. అంటే దీన్ని ఎలా ప్రభావితం చేయాలి మనం? దానికి ఏ ఆహారం ఇవ్వాలి? ఆ మధ్యధాతువుకి ఏ ఆహారం ఇవ్వాలి? ఎటువంటి ఆహారాన్ని ఇచ్చి మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ యాంగ్జైటీని, ఆ ఆతృతని సమపాలల్లో దాన్ని సమానంగా నడుపుకుంటూ వెళ్ళాలి. ఇట్స్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో సార్? అవునా కదా? అంటే వీటన్నిటికీ కావాల్సినంత సమయము ప్లస్ ఆహారమే. ఏంటి సార్? సమయము ప్లస్ ఆహారం. ఎంత సమయాన్ని మనం రెస్ట్ దీన్ని కేటాయించాలి, బాడీకి ఎంత సమయాన్ని రెస్ట్ కేటాయించాలి, ఎంత సమయాన్ని మన బాడీ దాని నియమిన పని చేయాలి. ఎందుకు మనలోంచి బయటకు అడుగు పెట్టకపోతే మన ఇంట్లో వాళ్ళ యొక్క 5 వేలు నోట్లో పోవు, అంతే కదా? ఇంటి పెద్ద ఎవరైతే ఉంటాడో, మెయిన్ కీ పర్సన్ ఎవరైతే ఉంటారో, కంపల్సరీగా అతను ఇంట్లో అడుగు బయట పెట్టాల్సిందే, దాంతోపాటు తను రెస్ట్లో కూడా ఉండాల్సిందే, మోస్ట్ ఇంపార్టెంట్. అలాగనే శుక్రధాతువు, ఈ అన్ని ధాతువులకు మూలమైనది శుక్రధాతువు. మీన్స్ స్త్రీ శరీరంలో ఉన్నటువంటి అండం అనేది ప్రతి 28 రోజులకు ఒకసారి దృఢంగా, స్ట్రాంగ్గా, అంటే స్ట్రాంగ్గా, ఎటువంటి ఇన్డిసిప్లిన్ లేకోకుండా, డిజార్డర్ లేకోకుండా 28 రోజులకి ఆ అండం అనేది రిలీజ్ కావాలి. అర్థమవుతుంది సార్? ఆ అండం అనేది రిలీజ్ కావాలి. కానీ ఇక్కడ ప్రస్తుతం ఈ ధాతువుల్లో 2 ఇంపార్టెంట్. ఒకటి స్త్రీలో అండమైతే, పురుషుల్లో వచ్చేసరికి శుక్రకణాలు. ఏంటి సార్? పురుషుల్లో వచ్చేసరికి శుక్రకణం. ఇవి రెండు సృష్టి ప్రతి సృష్టి. ఏమంటారు చౌడగౌడ గారు? చౌడగౌడ సార్, ఎస్ ఆర్ నో? సృష్టి అండ్ ప్రతి సృష్టి. మరి సృష్టి అండ్ ప్రతి సృష్టికి చేసేటువంటి ఈ 2 ధాతువులు, ఈ 2 ఎంత ఇంపార్టెంట్ ఉండాలి మన దేహంలో? ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంగా బయటకు వస్తున్నాడు అని చెప్పంటే రీజన్ ఏంటిది? ఈ రెండిటి యొక్క కలయిక మీద ఇవి 2 ఎంత స్ట్రాంగ్గా సమృద్ధిగా ఉన్నాయనే దాని మీదనే ఉంటుంది. చాలా మంది పిల్లల్ని మనం బయట చూస్తే ఏదో ఒక ఆర్గాన్ డిఫిషియన్సీతో ఉంటారు, ఒక ఆర్గాన్ ఇంబ్యాలెన్స్తో ఉంటారు, బయటకు వస్తూ ఉంటారు. కారణం ఏంటిది అంటే ప్రతి 28 రోజులకి ఒక స్త్రీమూర్తికి సృష్టికి ప్రతి సృష్టిని చేయగలిగేటువంటి అండం అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు కరెక్ట్గా గెస్ చేస్తే, కాలిక్యులేషన్ చేస్తే, ఒక స్త్రీకి టోటల్గా 430 నుంచి 560 లోపు మాత్రమే అండాలు రిలీజ్ అవుతాయి. ఎన్ని సార్? 430 నుంచి 560 లోపే రిలీజ్ అవుతాయి అండాలు అనేవి. వాటిల్లో చిన్నతనంలోనే తను మనం చాలా చెప్పుకుంటా ఉంటాం, ఏమని తెలుగులో అచ్చలుగా మాట్లాడుకుంటాం. పెద్ద మనిషి అయిందని, రజస్వల అయిందని, పుష్పావతి అయిందని చెప్పని చెప్పుకుంటా ఉంటాం. ఎసర్ చిన్నతనంలో 10 సంవత్సరాలకే తను అయితే 10 సంవత్సరాల నుంచి తనకి మ్యారేజ్ అయ్యే లోపు ఎన్ని అండాలు వేస్ట్ అయిపోతాయి? మొత్తం 430 నుంచి 500 వరకు మాత్రమే తనకి అండాలు తన లైఫ్లో రిలీజ్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్. ఈ ధాతువు రిలీజ్ అవుతాయి. వాటిల్లో తను 10 సంవత్సరాలకి రజస్వల అయితే, పెళ్ళి 25 సంవత్సరాలకి అయితే
ఈ మధ్యలో ఉన్న 15 సంవత్సరాల్లో ఎవ్రీ 28 డేస్కి ఒకటి రిలీజ్ అయిపోతా ఉంటే ఎన్ని అయిపోతాయి? వాటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ చెప్తా ఉన్నామా, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మగవాడు తెలుసుకోవాలి దీన్ని, ఆడవాళ్ళు కాదు, మగవాడు తెలుసుకో. ఇవాళ మనం అమ్మాయికి 25 సంవత్సరాలు పెళ్లి చేసామా, 30 సంవత్సరాలు నువ్వు పెళ్లి చేసావు అనుకుందాం, నీకు 10 సంవత్సరాల నుంచే అండాలు రిలీజ్ అవుతూ నీకు 30 సంవత్సరాలకి నువ్వు పెళ్లి చేస్తే ఈ 20 సంవత్సరాల్లో ఎన్ని అండాలు బయటికి వెళ్ళిపోయి ఉండాలి? వాటిల్లో కూడా ప్రొడక్టివ్ ఉండి, స్ట్రాంగ్గా ఉండి, స్టామినా ఉన్నటువంటి అండాలు అనేవి ఆ 21 నుంచి 21వ సంవత్సరం నుంచి 30 సంవత్సరాలు అంటే ఈ 9 సంవత్సరాల గ్యాప్లోనే అసలు ప్రొడక్టివ్ ఉన్నటువంటి అండాలు అయిపోతాయి. సార్ అర్థమవుతుందా పాయింట్? అసలు క్వాలిటీగా ఉండాల్సినటువంటివి, అసలు రీప్రొడక్షన్ జరగాల్సినటువంటివి, అంటే కంప్లీట్ ఒక శరీరం ఎలా అంటే కరెక్ట్ పర్ఫెక్ట్ మస్కులర్గా ఉన్నటువంటి అండం ఎప్పుడు 21 నుంచి ఆ 30 ఇయర్స్ లోపు. అవి తనకి మ్యారేజ్ కాలేదనుకుందాం, ఆ స్త్రీకి మ్యారేజ్ కాలేదనుకుందాం, వేస్ట్ వెళ్తుందా లేదా? ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత అదే అండాల్లో ఏమవుతుందని చెప్పానంటే స్ట్రాంగ్నెస్ ఉండదు. 28 సంవత్సరాలు రిలీజ్ అవుతుంది సార్, చాలా ఇంపార్టెంట్. కానీ ఆ అండం ఏమవుతుంది? స్ట్రాంగ్నెస్ ఉండదు, స్టామినా ఉండదు. ఒక్కసారి తల్లి గర్భంలో రిలీజ్ అయిన అండం అనేది 5 రోజులు అది బతకాలి. 5 రోజులు అది దృఢంగా ఉండాలంటే ఏం చేయాలి? తన శరీరం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత సమృద్ధిగా ఉండాలి? అవునా? ఎస్ సార్, నువ్వు అర్థమవుతుందా? ఫీల్ అవుతున్నారా? ఎంత సమృద్ధిగా ఉండాలి ఆ ఓం అనేది? 5 రోజులు బతకాలి, 5 రోజులు ఆహారం లేకుండా బతకాలి. ఎగ్జాంపుల్, ఎంత దృఢంగా ఉండాలి, ఎంత సమృద్ధిగా ఉండాలి. కానీ ఈ దోషాన్ని కానీ మనం నెగ్లెక్ట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ని క్రియేట్ చేసే టైంలో సంతానం లేమి, ఎన్నో రకాల పీసీఓడి ప్రాబ్లమ్స్, ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎస్ సార్ నమ్మా, అన్నీ స్టార్ట్ అవుతాయి. అది ఒకటి అనుకుంటే పురుషుల్లోకి వచ్చేసరికి సేమ్ ప్రొడక్టివ్ క్వాలిటీ ఉన్నటువంటి ఫెర్మ్ 3 ట్రిలియన్. ఏంటి సార్? 3 ట్రిలియన్ కావాలి ముందు ఫెర్మ్ అనేవి ఒక అండంలో కలవాలి అంటే, ఒక క్వాలిటీగా హెల్దీగా యాక్టివ్గా ఉన్నటువంటి ఒక్క స్పెర్మే ఒక అండంలోకి వెళ్తుంది. కానీ ఎన్ని రిలీజ్ కావాలి? ట్రిలియన్స్, లక్షలు కాదు, అంటే వందలు, వేలు, లక్షలు కాదు, కోట్లు రిలీజ్ కావాలి. అంటే దగ్గర అక్కడి నుంచి వచ్చేస్తే ఎన్ని కోట్ల ఫెర్మ్ అనేది మనకి రిలీజ్ అయితే ఆ ఒక్క అండం మనకి అది వెళ్తుంది. అది ఎంత స్ట్రాంగ్గా ఉండాలి? ఒక అండం రిలీజ్ అయిన తర్వాత ఫెర్మ్ అనేది దాని యొక్క లైఫ్ టైం ఎంత ఉంటుంది? దాని యొక్క లైఫ్ టైంలోనే ఎంత స్పీడ్గా వెళ్ళాలి, ఎంత స్పీడ్గా ఓమ్ని చేరుకోవాలి అంటే అది ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. అంటే ఈ ధాతువు అనేది, ఈ శుక్ర ధాతువులు అనేవి, ఇటు అండము ఇటు శుక్రకణం అని చెప్పి అనేది నెక్స్ట్ ప్రొడక్షన్కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కానీ దీన్ని మనం ఏం చేస్తామంటే సింపుల్గా పొట్ట ఫిట్ చేస్తున్నాం, బెల్లీ ఫ్యాట్ని ముందుకు వచ్చేలా చేస్తున్నాం. అదే సార్, బెల్లీ ఫ్యాట్ని ఎక్కువ ముందుకు వచ్చేలా చేస్తూ ఉన్నాం. కంటికి కనిపించిన దాన్ని తింటున్నాం, కంటికి కనిపించినటువంటి ఆహారాన్ని తింటున్నాం. దాని లోపల ఉన్నటువంటి ఈ పంచభూతాలని శాంతింపజేసే వాతావరణం తీసుకోవట్లేదు మనం, దాన్ని శాంతింపజేసే ఫుడ్ని మనం తీసుకోవట్లేదు, శాంతింపజేసే వెదర్ని మనం కలిగించట్లేదు మన శరీరానికి. ఏదో ఒక ధాతువు హైగా పోయేలా చేస్తున్నాం, అయితేనేమో హై హీట్గా అవుతుంది. అర్థమైంది సార్? హై హీట్ లేదా కంప్లీట్ చప్పబడిపోవటం, మధ్యలో స్ట్రాంగ్ లేకపోవటం, ఎప్పుడు డల్నెస్ ఉంటాం, నిద్రమత్తుగా ఉండటం, చికాక్గా ఉండటం, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నా. ఈ 7 ధాతువులు చాలా 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 ఇంపార్టెంట్. ఎస్ ఆర్ నో సార్? యోగ గారు ఒకసారి అన్మ్యూట్ చేయండి. అవును సార్, ఇంపార్టెంటే కాదు 7 ధాతువులు? 7 కరెక్ట్. ఇప్పుడు మనం మీతో మాట్లాడుకుంటూ దేన్ని తీసి దేన్ని పెట్టగలుగుతామా? ఈ 7 ధాతువులు చాలా 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 ఇంపార్టెంట్. ఎస్. మరి ఇప్పుడు దాన్ని ఎట్లా మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఆ 7 ధాతువులు శాంతింపజేసేలాగా ఎలా చేయాలి? వాటిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి చూద్దాం. అంటే ఈ 7 ధాతువులతో పాటు ఇంకో ముఖ్యమైనది ఏం చెప్పుకున్నా సార్, మన శరీరం మొత్తం ఎలా ఏర్పడింది అని చెప్పాలంటే వెల్నెస్ సెంటర్ ఏం చెప్పాలా? నీ శరీరం ఎలా ఏర్పడింది అని చెప్పానంటే 7 ధాతువులతో
3 మలాలతో ఏర్పడింది ప్లస్ 3 దోషాలతో ఏర్పడింది. వీటిల్లో ఏది ఎక్కడ ఎలా ప్రాబ్లమాటిక్ సక్రమంగా ఉందా హ్యాపీ, ఏ చిన్న ప్రాబ్లం వచ్చిందా దాని ఒక రియాక్షన్ మన బాడీ చూపిస్తూనే ఉంటుంది. దాన్ని ఎలా కనిపెట్టాలి చెప్తాం, అది నెక్స్ట్ క్లాసుల్లో కూడా దాన్ని ఎలా మనం కనిపెట్టాలి ఏంటని కూడా చెప్పుకుందాం. ఈ 3 మలాలు ఏంటి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 3 మలాల్లో ఇక్కడ చూస్తున్నాం మనకి ఒకటి, మనం తిన్న ఆహారాన్ని డైరెక్ట్గా మన బాడీ నుంచి ఘన పదార్థంలో బయటికి పంపించేయటం. ఏంటి సార్, మనం తిన్నటువంటి ఆహారాన్ని డైజెషన్ అయిపోయిన తర్వాత త్రూ మన పాయువు ద్వారా బయటకు వెళ్ళిపోవటం. ఎర్లీ మార్నింగ్ మనం ఏం చేస్తాం, నైట్ నుంచి అంతా రెస్ట్లో మిగతా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ మన పాయువు ద్వారా బయటకు పంపిస్తాం. సో ఇక్కడ ఆ మలం అనేది పొయ్యే విధానాన్ని బట్టి చాలా ఇంపార్టెంట్ సరే మనం తెలుసుకోవాల్సింది కూడా. చాలా మంది డాక్టర్స్ ఏం చెక్ చేస్తారు తెలుసా, ఒక వ్యక్తిలో తీవ్రంగా ప్రాబ్లం ఉంది అని చెప్పంటే యూరిన్ టెస్ట్ చేస్తారా? యూరిన్ టెస్ట్తో పాటు కూడా కొన్ని సందర్భాల్లో అతని మలాన్ని కూడా టెస్ట్ చేస్తాం. అంటే ఆ శరీరం మొత్తంలో ఉన్న ప్రాబ్లం అంతా ఎక్కడ కనిపిస్తుంది, మేజర్గా వ్యర్థంలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అది ఏ టైప్ ఆఫ్ వ్యర్థం అంటే క్వాలిటీ ఫుడ్ తీసుకున్నప్పుడు వెళ్తున్నటువంటి వ్యర్థం ఇది డిఫరెంట్. మన శరీరానికి కావాల్సినటువంటి దానికంటే డిఫరెంట్ ఫుడ్ని మనం తీసుకున్నప్పుడు పోయేటువంటి వ్యర్థం వేరు. ఎస్ఆర్నో మీరే చెప్పండి, అవునా కదా? మీరు రోజు శాకాహారం తింటున్నప్పుడుది, మాంసాహారం తినుకుంటున్నప్పుడు, లేట్ నైట్ మిగతా ఉన్నప్పుడు డైజెషన్ కాలేదు, కడుపులోకి వెళ్ళింది, డైజెషన్ కాలేదు, వామిటింగ్ వచ్చేలాగా ఉంది, ఫీలింగ్ ఇలా ఉంది, కడుపు ఉబ్బరంగా ఉంది, ఇవన్నీ ఏంటిది మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి ఉంది. ఎస్ఆర్నో సార్ మల్లికార్జున గారు? అండ్ యూరిన్, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకో అర్థం ఏంటిది, యూరిన్. యూరిన్ ఎందుకని తీసుకుపోయిన తర్వాత అది ఏ కలర్లో ఉంది, పాలి ఎల్లోలో ఉందా, వైట్లో ఉందా, రెడ్లో ఉందా, ఎలా ఎందుకు చేస్తా ఉన్నాం అంటే అది నీ శరీర తత్వాన్ని, నీ శరీరంలో ఉన్నటువంటి దోషాన్ని, నీ శరీరంలో ఉన్నటువంటి ఇందాక మనం చెప్పుకున్నటువంటి 7 ధాతువుల్లో ఏ ధాతువుని ప్రభావితం అవుతుందో తెలుసుకోవడానికి ఉంటుంది. అర్థమైంది సార్? అదొక మాట. ఇంకోటి స్వేద అంటే స్వెట్. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం మన బాడీలోంచి వస్తున్న స్వెట్ అందరికీ. ఈ 3 సక్రమంగా పనిచేయాలి. ఈ 3 సక్రమంగా పనిచేయకపోతే మన శరీరంలో ఉన్నటువంటి 3 మలాలు అనేవి ఎప్పటికప్పుడు టైం టు టైం అవి సక్రమంగా పనిచేయాలి. ఇక్కడ ఏది ఒక్కటి ప్రాబ్లం వచ్చినా ఆ శరీరానికి ఇందా మనం చెప్పుకున్న దిశానిర్దేశం వైపు వెళ్ళదు. ఎస్ఆర్నో సార్? అవునా? దిశానిర్దేశం వైపు వెళ్ళదు. సో ఈ 3 మలాలు సక్రమంగా శరీరం బాడీకి ఏది కావాలి, మనం తినే ఆహారాన్ని బట్టి ఈ 3 ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా సార్, మనం తీసుకునే ఆహారాన్ని బట్టే ఉంటాయి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఆ ఆహారంలో ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఏం చేస్తే మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గానికి పంపించి ఆ ఆర్గానే ఇస్తుంది వ్యర్థం అనేది. అర్థమైంది సార్? గుండె అది కూడా రిలీజ్ చేస్తుంది వ్యర్థాన్ని, ఫిల్టరేట్ చేయాలి కదా. లివర్ వ్యర్థాన్ని ఇస్తుందా రాదా? కిడ్నీ వ్యర్థాన్ని ఇస్తుందా లేదా సార్? ఈవెన్ బ్లడ్ వ్యర్థాన్ని ఇస్తుందా లేదా బయటికి? అంటే నీ బాడీలో ఉన్నాయి, నువ్వు కేవలం ఇక్కడ మలం అని చెప్పానంటే ఉదయం పూట మనం వదిలిపెట్టేది, మధ్య మధ్యలో మనం వదిలిపెట్టే వాటర్ కాదు. అవి ఏంటి? నీ బాడీలో ఉండే ఆర్గాన్స్. నీ బాడీలో ఉండే ఆర్గాను తనకి ఏ ఎనర్జీని కావాలో ఆ ఎనర్జీని తీసుకొని రిమైనింగ్ ఉన్నదాన్ని ఏం చేస్తుంది, నీ శరీరం నుంచి బయటికి పంపిస్తుంది. అలాగా ఏ ఆర్గాన్ అయితే సక్రమంగా ఆ వ్యర్థాన్ని బయటికి తీసేయాలో, గుండె సక్రమంగా దాని యొక్క వ్యర్థాన్ని తీసేయకపోతే ప్రాబ్లం అవుతుంది. మనం చూస్తున్నాం ఫ్యాటీ లివర్లు ఎన్ని రకాలు కావాలో, హెచ్డిఎల్, ఎల్డిఎల్, అవునా సార్? ఎలా నుంచి వస్తాయి? దాని యొక్క వ్యర్థాన్ని సక్రమంగా తీసేయకపోవటమే, దాని వ్యర్థాన్ని సక్రమంగా బయటికి పోయేలాగా మార్గాన్ని చూడకపోవటమే. అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, మలం అంటే మనం అనుకునే 2 కాదు, ఆ రెండిటికి మూలమైనటువంటి శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ తమ వ్యర్థాన్ని బయటికి పంపిస్తున్నప్పుడు అవి ఏ కోణంలో, ఎంత క్వాంటిటీలో, ఏ విధంగా వెళ్తుంది, అవి నువ్వు దానితో నిర్మితమైన శాకాహారమైన తీసుకుంటే ఎలా ఉంటుంది, మాంసాహారం తీసుకుంటే ఎలా ఉంటుంది, కొన్ని శరీరానికి కొన్ని ఫార్ములా ఉంటుంది సార్. మీ శరీరానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాకి తగ్గట్టుగా బయట నుంచి ఏమైనా వచ్చిందనుకోండి, అది దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది. దాని ఫార్ములాగా లేనటువంటిది నువ్వు కొత్త ఫార్ములా పంపించిన అనుకో లోపలికి, ఏంటిది
నువ్వు కొత్త ఫార్ములా పంపిస్తే దానికి ఎలా సెట్ అవుతుంది నరేంద్ర గారు? అవునా కదా? కొత్త ఫార్ములాలు బాడీలో పంపిస్తే ఏమవుతుంది? సెట్ కాదు. అప్పుడు ఏమవుతుంది? దాన్ని ఆ వ్యర్థాన్ని బయటకు తీసేయడంలో అది కష్టపడుతుంటది. మీ శరీరం ఆ ఆర్గాన్ ఏమవుతుంది సార్? ఆ వ్యర్థాన్ని బయటకు తీసేయడంలో కష్టపడుతుంది. బయట తీసేది ఫార్ములా దానికి తెలియదు. లోపల బాడీ తెలుసు. అభిమన్యుడికి ఏం కావాలి సార్? ఏముంది సార్ అక్కడ? పద్మవ్యూహంలోకి పోవటం బాగా తెలుసు. కానీ ఆ పద్మవ్యూహం నుంచి బయటికి రావటం తెలియలే. అంటే సింపుల్ మాట చెప్తా ఉన్నా. అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం అనేది మన బాడీకి ఉన్నటువంటి ఫార్ములాకి తగ్గట్టుగా ఉన్నప్పుడు ఏమవుతుందని చెప్పానంటే నీ బాడీ ఏం చేస్తుందంటే దాన్ని తీసుకొని ఎంత క్వాంటిటీలో వ్యర్థాన్ని పంపించాలో తెలుస్తుంది. నువ్వు పంపించటమే దాని మెమరీలో లేనటువంటి ఫార్ములా పంపిస్తే నీకు ఎలా వ్యర్థం బయటకు వస్తుంది? అది ఎక్కడ స్టోర్ అవుతుంది? అవే ఆర్గాన్స్లో ఏ ఆర్గాన్ అయితే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందో అక్కడే స్టోర్ అవుతుంది. ఎందుకు కొంతమందికి లివర్లు పనిచేయవు. స్మోక్ చేస్తూ ఉంటాడు. స్మోక్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఏ ఆర్గాన్ పోతుంది? కృష్ణ గారు, స్మోక్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఏ ఆర్గాన్ పోతుంది? అవునా? ఊపిరితిత్తులు, లంగ్స్. అవునా సార్? లంగ్స్. మన లంగ్స్ 3 గదులతో తయారైద్దంట. అది ఎన్ని? 3 గదులు ఉంటాయి దాంట్లో. ఈ 3 గదులతో తయారైన లంగ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ మనం పీల్చినటువంటి గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసుకొని ఆ ఆక్సిజన్ని లంగ్స్ దగ్గర నుంచి మాత్రమే తీసుకున్నటువంటి ఆక్సిజన్ పార్టికల్స్ని బ్లడ్లోకి పంపిస్తుంది. ఎంత ఇంపార్టెంట్ లంగ్ అనేది? ఊపిరితిత్తు అనేది ఎంత ఇంపార్టెంట్ అనుకున్నారు? ఊపిరితిత్తులు పర్ఫెక్ట్గా ఆ నిమిషానికి ఆ 21 సార్లు పర్ఫెక్ట్గా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరగకపోతే ఎన్నిసార్లు సార్? యావరేజ్ 21 టైమ్స్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరగాలి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసం అనేది సరిగ్గా జరగకపోతే కారణం ఎక్కడ మొదలవుతుంది? ఆ నుంచే మొదలవుతుంది. మనం పీల్చే గాలి, మనం తీసుకునే స్మోక్ ఏదైతే ఉందో అది అసలు బాడీలోకి తయారు కావాల్సినటువంటి ఆక్సిజన్ పార్టికల్స్ని అక్కడే ప్రాపర్గా కావట్లేదంటే వ్యర్థం తయారైందని చెప్పానంటే ఆ లంగ్కి ఆ వ్యక్తి తొందరలోనే ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాడు. సార్ అర్థమవుతుందా? ఎందుకంటే ఈ ఒక్కదాని గురించి ఇంత ఎక్కువగా చెప్తున్నా అంటే ఇక్కడ మలం అని చెప్పంటే మనం కేవలం 2 అనుకుంటాం. కాదు. నీ శరీరం బయటికి వదిలిపెట్టేటటువంటి వ్యర్థం చాలా ఇంపార్టెంట్. అది సక్రమంగా ఉండేలా చేయడం ఇంపార్టెంట్. దాని మీద దృష్టి పెట్టకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఇంపార్టెంటే కదా? అవునా? 7 ధాతువులు, మళ్ళీ చెప్తున్నాను, ఈ శరీరం ఎలా తయారైంది? 7 ధాతువులు, 3 మన. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ అసలు వచ్చేది ఇప్పుడు ఏంటి? త్రిదోషాలు అంటారు. ఏంటి సార్? త్రిదోషాలు. ఏంటి త్రిదోషాలు? వాత, పిత్త, కఫ అంటారు. అవునా? వాత, పిత్త, కఫ. సో దాని గురించి ఇప్పుడు మీరు ఆలోచించమాకండి. దాన్ని మీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలో దాని మీద నేను ఆ రిస్క్ నాకు వదిలిపెట్టండి. అయితే ఈ వాత, పిత్త, కఫ అనే ఈ 3 దోషాలు ఎలా మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి? ఏ విధంగా చేస్తాయి? ఇప్పుడు దాకా మీరు త్రిదోషాల గురించి తెలుసుకున్నారు. ఏంటి సార్? త్రిదోషాల గురించి తెలుసుకున్నారు. 3 మార్గాల గురించి తెలుసుకున్నారు. అవునా లేదా? ఏం సార్ తెలుసు ఎవరు యాక్టివ్ చూపించట్లేదు అలానే క్వశ్చన్ మార్క్లో ఉన్నారు నాకు. అది అర్థమైందా లేదా? కాజా ఇది అర్థమైందా? సో ఎవరైనా ఒకళ్ళ మాత్రం తీసుకో, ఒకళ్ళు అన్మ్యూట్ చేయి. డౌట్గా ఉంది నాకు. కాజా ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేయి. సో లేటెస్ట్ ని కాకోకుండా నరేంద్ర గారు అన్మ్యూట్ చేశాను, ఒకసారి మాట్లాడండి సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్, ఆల్ ఆఫ్ యూ. ఈ జూమ్ లో ఉన్న 200+ మెంబర్స్ కి కూడా ఎర్లీ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నిజంగా ఒక్కొక్కసారి మీరు చాలా బిజీగా ఉండడం వల్ల మేము ఈ సాటర్డే టైమ్స్ ఈ మెరాకిల్ మార్నింగ్ మిస్ అయిపోతున్నాం. కానీ ఎంత మంచి సబ్జెక్టు, ఎంత మంచి నాలెడ్జ్ మాకు అందిస్తున్నారంటే నిజంగా మేము తెలుసుకోలేనిది చాలా చాలా తెలుసుకుంటున్నాం సార్. ఈ రోజు సబ్జెక్ట్ వరకు అయితే కన్నా ఎక్సలెంట్ గా ఉంది సార్.
ఈ వాతాపిత దోషాలు గాని, మన ఈ 3 మలాలు ఎలా ఏ విధంగా మనకు జనరల్‌గా నార్మల్‌గా అయ్యే దీన్ని మనం ఎవరు గమనించం సార్. ఎవరు ఊహించం గూడా. అలాంటివి ఎంత క్షుణ్ణంగా మీరు వివరించారంటే, ఇందులో ఇంత సబ్జెక్ట్ ఉందా? ఇంత మన బాడీలో నుంచి ఇంత వ్యర్థం ద్వారా ఇంత మనకు ఆరోగ్యము సంపాదించుకుంటున్నామా? దీన్ని ఏ విధంగా మనము ఈక్వల్ చేసుకుంటూ వెళ్ళాలి అనే దాని మీద చాలా క్లియర్ కట్‌గా నాకు అర్థమైంది సార్ ఇందులో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలు. నీకు అర్థమైందంటే అందరికి అర్థమైనట్టే. థాంక్ యూ సార్. తెలుసు. ఎందుకంటే నీ బిజీ వర్క్ నువ్వు ఎలా ఉంటావు, ఎలా ఉందో తెలుసు. సార్. నీకు అర్థమైపోయింది నిజం చెప్తున్నా. నీకు అర్థమైందంటే నాకు తెలిసి దీంట్లో ఉన్నోళ్ళు ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోతది. మల్లికార్జున గారు సార్ ఒకసారి నమస్తే అండి. చేసి ఇప్పుడు చెప్పిన 7 దోషాలు, 3 మలాలు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అవి మూడింటికి అర్థం కాకపోతే నేను చెప్పే ఈ చక్రం అనేది అసలు అర్థం కాదు ఇక. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మీరు బిజీ ఉన్నందువల్ల మేము మిరాకిల్ మార్నింగ్ మిస్ అవుతున్నాం. ఎంత ఇన్ఫర్మేటివ్ ఇస్తున్నారంటే బేసిక్గా డాక్టర్కి ఒక స్టెథోస్కోప్ ఎలాగో ఈ ఆయుర్వేద ప్రొడక్ట్ ప్రమోట్ చేయడానికి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చెప్పే ప్రతి ఒక్కటి కూడా నేను చిన్నప్పుడు దీనికి వెళ్ళిపోయాను. ఏదైతే వాతం ఎక్కువైంది, పితం అయింది, ఇలాంటివన్నీ పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు. దానికి ఆయిల్ అవి ఇవి నూరి పోసేవాళ్ళు అనమాట. మనం బేసిక్ థింగ్స్ అంటే మన బాడీకి ఏమి ఇవ్వాల్సింది ఇవ్వకుంటే ఎటువంటి తేడాలు వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ అనేది, దానికి సొల్యూషన్ ఏం కావాలనేది పెద్దోళ్ళు చెప్పుకుంటా వచ్చినందువల్ల వాళ్ళకి తెలిసింది. నేను చిన్నప్పుడు ఇప్పుడంతే మెడిసిన్స్ ఇవన్నీ హాస్పిటల్స్ ఎక్కువైపోయాయండి. పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు వీళ్ళంతా కూడా నీట్గా ఏదైతే దేనికి ఏ సొల్యూషన్ అనేది ఇంట్లోనే రెడీ చేసి ఇచ్చేవాళ్ళు అండి. నిజంగా ఎంత హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆపోజిట్ పర్సన్ కూడా కన్విన్స్ అయిపోతాడు. ఓ వీనికి చాలా తెలిసినట్టుంది. బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ ఏదైతే అవసరమో చాలా హెల్ప్ఫుల్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరు అన్మ్యూట్ అయినట్టున్నారు. రైట్ సార్. అయితే ఈ త్రిదోషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ త్రిదోషాల గురించి మరి ఆల్మోస్ట్ ఆల్ టైం వచ్చేసి 7:40 అయింది. సో ఇది అది నెక్స్ట్ చెప్దామా? సార్ బాగుంది సార్ సబ్జెక్ట్. కంటిన్యూషన్ అయితే బాగుంటుందేమో. ఓకే. రైట్ సార్. అంటే త్రిదోషాల్లో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. త్రిదోషాల్లో చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ముందు త్రిదోషాలు అంటే మనం తెలుసుకోవాలి. అంటే ఈ వాత, పిత, కప దీని గురించి కంపల్సరీ నెక్స్ట్ మిరాకిల్ ఇంకొక మార్నింగ్ దాంట్లో ఇన్‌డెప్త్ నేను దాని గురించి వెళ్ళిపోతాను నేను దాని గురించి మీకు. అయితే ఇప్పుడు మనకి క్లాక్ ఉంది అవునా? అందరి ఇంటికి గోడ గడియారాలు ఉన్నాయా సార్? లేదా సెల్‌లో గాని, మొబైల్‌లో గాని అందరికి వాచ్‌లు ఉన్నాయి కదా! టైం ఉంది కదా! అవునా? ఈ టైంలో ఎలా ఉంటుంది మనకి? మధ్యలో 12 గంటలు, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మళ్ళీ సేమ్ 12 అవునా? ఎస్ సార్. అందరూ తెలుసు కదా వాచ్. మనం జనరల్‌గా చూసేటువంటి వాచ్ రెగ్యులర్‌గా. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ మన శరీరంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ క్లాక్. దీన్ని మన పెద్దవాళ్ళు ఎప్పుడో ఇక్కడ ఆయుర్వేద అని చెప్పానంటే దాన్ని నేచర్‌తో పోల్చండి. ఇప్పుడు ఎన్నో రకాల ట్రీట్మెంట్ ఎన్నో మిగతా వచ్చేసాయి. ఇక్కడ ఆయుర్వేద మీన్స్ నేచర్. ఇక్కడ ఈ క్లాక్ ఎలా పనిచేస్తుంది? ఈ క్లాక్‌లో మనం ఎలా ఉంటాం? మనం ఉండేదాన్ని బట్టి అంటే ఎగ్జాంపుల్ నువ్వు నడుస్తున్నప్పుడు ఏ క్లాక్‌లో నడుస్తున్నావు? నువ్వు నిద్రపోతున్నప్పుడు ఏ క్లాక్‌లో నిద్రపోతున్నావు? అంటే మీన్స్ ఆడొక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ తగ్గట్టుగా ఏ క్లాక్‌లో నువ్వు నిద్రపోతున్నావు? ఏ క్లాక్‌లో మేల్కుంటున్నావు? ఏ క్లాక్‌లో తింటున్నావు? అర్థమైందా సార్? ఏ క్లాక్‌లో నీ టోటల్ అంటే నీ ఫ్యూచర్ గురించో, భవిష్యత్తు గురించో దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏ క్లాక్‌లో నీ శరీరానికి స్వెట్ పడుతుంది, చెమట వస్తుంది? ఏ క్లాక్ టైమింగ్‌లో నీ బాడీలో నుంచి వ్యర్థం బయటికి రిలీజ్ అవుతుంది? ఏ క్లాక్ టైమింగ్‌లో నువ్వు యాక్టివ్‌గా, హుషారుగా ఉంటున్నావు? ఇవన్నీ చాలా 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 ఇంపార్టెంట్. మరి ఎలా తెలుసుకోవాలా? ఏ క్లాక్‌లో నేను ఎలా ఉన్నా? నా బాడీ ఎలా ఉంది?
నేను ఏ విధంగా ముందుకెళ్తున్నా ఎలా తెలుసుకోవాలి? దాన్ని ఇప్పుడు మనం ఉన్న విధానంలో బయట అందరూ చూడొచ్చు. ఆ గూగుల్ చేసి, ఈ గూగుల్ చేసి మనం చూస్తా ఉంటాం. అది కాదు. కానీ యాస్ ఎ వెల్‌నెస్ ఎంటర్‌ప్రెన్యూర్ తన శరీర తత్వాన్ని, తన క్లాక్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలి? ఏ టైంలో పడుకున్నా సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏం వెళ్ళిపోవాలి? నేను పడుకున్నా కానీ ఇగో ఈ టైంలో నా లోపల ఉన్న లివరు వ్యర్థాన్ని రిలీజ్ చేస్తుంది. నా బాడీలో ఉన్న ఆర్గాన్ మన హార్ట్ వ్యర్థాన్ని రిలీజ్ చేస్తుంది. ఈ టైంలో నేను మీతో మాట్లాడుతున్నా. మీతో మాట్లాడుతున్నప్పుడు నా బాడీలో ఇగో ఈ ఆర్గాన్ యాక్టివ్‌గా పనిచేస్తుంది. కాబట్టి నేను హుషారుగా మీతో మాట్లాడుతున్నా. అర్థమైంది సార్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి సో, శ్రీనివాస్ గారు నెక్స్ట్ మీటింగ్‌లో టోటల్ ఎంటైర్ ఇంకొక టాపిక్‌తో దీన్ని కంప్లీట్‌గా క్లియర్ చేద్దాం. ఎందుకంటే త్వరగా కంప్లీట్ అయిపోద్ది అనుకున్న స్పీడ్ కంప్లీట్ అయిద్దని కానీ మీరు ఇప్పుడు చెప్పిన క్లారిటీగానే చెప్పండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే మనం మెయిన్‌గా ఏందంటే సబ్జెక్ట్ ఇంపార్టెంట్. అది క్లియర్‌గా మన బ్రెయిన్‌లోకి వెళ్ళినప్పుడే మనం ఎదుటి వ్యక్తుల దగ్గరికి పోయినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది సార్. మీరేమొద్దు టైం అవుతుందని అట్లేం అనుకోవద్దు. ఎందుకంటే మెయిన్ ఏందంటే మనకి హెల్త్ గురించి ఎంత నేర్చుకుంటే ప్రొడక్ట్‌ని అంత రిటైల్ చేయగలుగుతారు. కూర్చోబెడతా ప్రొడక్ట్‌ని అంత బాగా తీసుకెళ్తారు. ఎస్ సార్. శ్రీనివాస్ గారు ఒకటి ఏంటంటే నాకిప్పుడు సార్. ఈ 7 ధాతువులు 3 దోషాల మీద ప్రతి ఒక్కరు ముందు ఈ 3 అయిపోతే 3 మైండ్‌లో ఉండిపోతే నెక్స్ట్ త్రిదోషాల గురించి ఇన్ డెప్త్‌గా చెప్పాలండి. త్రిదోషాలు ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో ఆఫీస్ టైం కావచ్చు, మీన్స్ మిగతా ఇంట్లో ప్రిపరేషన్ టైం కావచ్చు, ఏ ఒక్కరు కూడా మిస్ కావద్దు. థ్యాంక్ యూ సో మచ్.